తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూభారతి కార్యక్రమంలో భాగంగా గత నెల 3వ తారీఖు నుండి నేటి వరకు కమలాపూర్ మండలంలోని 16 రెవెన్యూ గ్రామాలలో సదస్సులు నిర్వహించినట్లుగా తహసీల్దార్ మారుపాక సురేష్ కుమార్ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్లో భూభారతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులలో నేటితో ముగియనున్నాయి. ఈ సుమారుగా 3000 దరఖాస్తులు వచ్చినట్లుగా తెలిపారు. విరాసత్ సాదా బైనామా పీఓటీలకు సంబంధించినటువంటి దరఖాస్తులు కూడా ఎక్కువ మొత్తంలో వచ్చినట్లుగా తెలిపారు. దరఖాస్తులు అందజేయడానికి రేపు ఎల్లుండి తహసీల్దార్ కార్యాలయంలో నేరుగా వచ్చి వారి యొక్క సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చునని పేర్కొన్నారు. భూ సమస్యలపై ఏదైనా సమస్యలు ఉంటే భూభారతి ద్వారా పరిష్కరించుకోవచ్చునని తెలిపారు. రెవెన్యూ శాస్త్రంలో భాగంగా కమలాపూర్ మండలంలోని 16 రెవెన్యూ ఏరియాలలో చివరిగా కమలాపూర్ గ్రామంలో రెవెన్యూ శాస్త్రం జరుపుకోవడం జరుగుతున్నది. దీంతో మనకు నేటి వరకు ఇప్పటి వరకు 15 రెవెన్యూ శాస్త్రం నిర్వహించడం జరిగింది. ఈ 15 రెవెన్యూ శాస్త్రంలో మనకు 2297 దరఖాస్తులు వచ్చినాయి. వీటిలో ఎక్కువ శాతం 90% సాదా బైనామాలే వచ్చినాయి. వాటికి కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది, రికార్డు వెరిఫై చేయడం జరుగుతున్నది. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్లో పీఓటీ అంటే అమ్మకాలు కొనుగోలు చేసిన వాళ్ళ దరఖాస్తులు ఉన్నాయి. వాటిలో కూడా మనం నోటీస్ ఇవ్వడం జరుగుతున్నది. వాటి తర్వాత నోటీస్ ఇచ్చేసి కొత్త వాళ్ళకు అసైన్మెంటు అర్హులైన లబ్ధిదారులకు అసైన్మెంటుపై కలెక్టర్ గారికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. తర్వాత ఈ రెవెన్యూ శాస్త్రం ప్రజలు చాలా మంచిగా ఉపయోగించుకుంటున్నారు. చాలా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఇది చాలా ఆశ్చర్యం. ఇప్పుడు ఇవాళ చివరిగా మనం కమలాపూర్లో జరుపుకుంటున్నాం. రేపు ఈ రెవెన్యూ శాస్త్రంలో ఎవరికి అటెండ్ కాని వారు, ఎవరైనా దరఖాస్తు ఇవ్వాల్సిన వారు ఇవాళ రాకపోతే వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రేపు ఎల్లుండి మనం ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంలో వాళ్ళ దరఖాస్తులు సరైన ఆధారాలతో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 20 తారీఖు లోపల వాళ్ళు ఇచ్చిన దరఖాస్తు స్వీకరించి వాళ్ళకు రసీదు ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన అందరికీ రైతులు కూడా పాస్బుక్ డిపాజిట్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకంగా ఈ భూభారతి కార్యక్రమాన్ని కమలాపూర్ మండలంలో నిర్వహిస్తున్నారు. 15 రెవెన్యూ విలేజ్లో కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పుడు 16వ రెవెన్యూ విలేజ్గా కమలాపూర్ మండలంలో హెడ్ క్వార్టర్లో ఈరోజు రైతులు వారికి ఉన్న సమస్యలను ఇక్కడికి తహసీల్దార్ గారి దగ్గరికి వచ్చి